ఈరోజు తెలుగు జాతి గర్వించదగ్గ రోజు. మన యుగ పురుషుడు, తెలుగు వారంటే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి, మగటం లేని మగమహారాజు. అటు రాజకీయాల్లో కానీ సినీ రంగంలో కానీ తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న కీర్తి శేషులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక వినూత్నంగా ఎప్పుడూ లేని విధంగా వర్చువల్ మహానాడు నిర్వహించుకోవటం చాలా సంతోషం. ఎందుకంటే ఈ యుద్ధ వాతావరణంలో ప్రధానమంత్రి మోడీ గారు ఒక పిలుపునివ్వడంతో దాన్ని గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి మహానాడు అంటే ఒక పండగ. మనకి సంక్రాంతి ఎలాగో తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులకు కానీ కార్యకర్తలకు కానీ అందరికీ ఒక పండగ అంటే మహానాడు. ఆ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు ప్రతి ఒక్కరు ఘనంగా నిర్వహించుకునే ఆనవాయితీ. ఈసారి వినూత్నంగా వర్చువల్ మహానాడు మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడంతో ప్రతి నియోజకవర్గంలోని క్లస్టర్ లెవెల్లో ఈ యొక్క పండగ వాతావరణంలాగా జరుగుతూ ఉంది. నిన్న ఒక్కరోజే సుమారుగా 6 లక్షల మంది కేవలం ఈ యొక్క వర్చువల్ మహానాడులో హాజరవటం ఇది ఒక గిన్నిస్ బుక్ రికార్డుగా కూడా నిన్న మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అటు మంగళగిరిలో వాయిదా తీర్మానాలు కానీ పార్టీ విధి విధానాలు కానీ ఏ విధంగా రాబోయే రోజుల్లో ఉండబోతుందో మన జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఒక సంచలనమైన నిర్ణయం నిన్నే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. 33% రిజర్వేషన్ మహిళలకి. అటు కేంద్రం ప్రభుత్వం గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ దానికి కట్టుబడి ఉందని ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం కూడా మేము అందరం దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేర్చిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. ఈ ప్రభుత్వం అటు మన వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఈ పార్టీ పెట్టినప్పుడు ప్రతి పేదవాడికి కూడు గుడ్డ అలాగే నీడ ఉండాలని చెప్పి ఒక పేదవాళ్ళకి పక్కా గృహాలు కానీ ఆడవాళ్ళకి ఆస్తిలో సగభాగం కూడా కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈరోజు 2 జోడెద్దుల్లాగా ఈరోజు తీసుకొచ్చిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని కూడా అనేక సంస్కరణలు తెలంగాణలో మీరు చూసుకుంటే అప్పట్లో పట్వారీ వ్యవస్థను కూడా రద్దు చేసి కర్ణాలు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పెట్టేటప్పుడు ఉండి దాన్ని మండల వ్యవస్థ తీసుకొచ్చి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో నందమూరి తారక రామారావు గారు ఎప్పుడూ ఉంటారని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ ఆయనకి ఈరోజు మా ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తలపనేని రవికుమార్. ఈ తూర్పునాయుడుపాలెం గ్రామ సర్పంచ్ని. ఈరోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా మేమందరం ఇక్కడకి రావటం జరిగింది. ఈరోజు అన్నగారి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన దామచర్ల సత్య గారు ప్రత్యేక అతిథులుగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మా గ్రామం నుండి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే దామచర్ల జనార్దన్ రావు గారు, దామచర్ల సత్య గారు మా ఊరిలో జన్మించారు. వాళ్ళ స్వతహాగా మా సొంత గ్రామం అవటం, మా గ్రామం నుంచి ఘనంగా జరుపుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మహానాడిని డిజిటల్ స్క్రీన్ మా ఊరి దగ్గరే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 100 మంది హాజరయ్యి ప్రత్యేకంగా వీక్షించడం జరుగుతుంది. ఈ మహానాడు సందర్భంగా గతంలో జరిగిన పొరపాట్ల గురించి, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి గురించి తీవ్రంగా చర్చించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అందరికీ అందుతున్నాయి, అందరూ సంతోషంగా ఉన్నారు. ఇలాంటి మహానాడులు ఎన్నో జరుపుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు
103వ జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మా గ్రామ ముద్దుబిడ్డ దాంచల సత్య గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మా సర్పంచ్ టి రవికుమార్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈరోజు ఈ మహా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం గ్రామ పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత అభివృద్ధి ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో అనేక తీర్మానాలు జరిగినాయి. మహిళా అభ్యున్నతి గురించి చాలా చక్కగా తెలుగుదేశం పార్టీ నాయకులు వివరించారు. దాంతోపాటు ఏ విధంగా ఈ పరిపాలనలో మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాము, మన అభివృద్ధి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ మహానాడు డిజిటల్ మహానాడులో మేమందరం కూడా ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్ని ఫీల్ అవుతూ ఉన్నాము. సో ఇది రాబోయే తరాలకు కూడా ఇలాంటి డిజిటల్గా మనం ముందుకు వెళ్తున్నాం అనేది ఈ కార్యక్రమం ద్వారా మనం ఎంత ముందుకు వెళ్తున్నాం అనేది అర్థమవుతుంది స్పష్టంగా. సో ఇది ఒక ఆదర్శంగా తీసుకోవాల్సింది. దీనికి అందరికీ కారణం కూడా మన నాయకుడు లోకేష్ గారు ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో దిట్ట అని చెప్పి ఇంకోసారి నిరూపితమైంది. ఇదే విధంగా రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. దీనికి అందరికీ సహకరించినటువంటి మా గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ఇంకోసారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.